హలో అండి. నమస్తే. నేను మీ జోష్న. నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ కిచిడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం గనుక మీరు మా ఛానల్‌ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ముందుగా దీనికోసం నేను వెజిటబుల్స్‌ని కట్ చేసి పెట్టేసుకున్నాను. కొద్దిగా ఆలు ముక్కలు, క్యారెట్, టమాటా, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్‌ని కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌ని తీసేసుకొని ఇందులో నేను 2 గ్లాసెస్ వరకు మామూలు రైస్‌ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్‌తోని కూడా చేసుకోవచ్చు. ఇది వేసుకున్న తర్వాత 1 గ్లాస్ వరకు పెసరపప్పును వేసేసుకోవాలి. ఇవి వేసుకొని ఒకసారి ఒక 2, 3 టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని మనము ఇందులో వాటర్ వేసేసుకొని ఒక 10 మినిట్స్ పాటు నానబెట్టేసుకోండి. రైస్ మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్‌ని పెట్టేసుకొని ఇది కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇంకా 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోండి. మీరు కంప్లీట్‌గా నెయ్యిని కూడా వేసేసుకొని చేసేసుకోవచ్చు. ఇది కాస్త హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఇంకా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల్ని వేసేసుకోండి. ఒక 6, 7 వరకు వేసేసుకోండి. ఇవి కాస్త వేగనివ్వాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మనము ఒక 3 లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క, ఆకును వేసేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపును వేసేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్‌ని ఇందులో వేసేసుకోవడమే. ఇవి వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని కొద్దిగా కుక్ చేసేసుకోండి. ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని కలిపేసుకుందాము. ఇప్పుడు మనం ఇందులో ముందుగా నానబెట్టుకున్న రైస్‌ని, పప్పుని ఇందులో వేసేసుకోవాలి. అంతేనండి. ఇది అందులో వేసేసుకొని నేను 3 గ్లాసెస్ వరకి తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసెస్ వరకి వాటర్‌ని వేసేసుకుంటున్నాను. 1కి 2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి. పొడి పొడిగా కావాలనుకుంటే 1 ½ వరకు వేసేసుకోండి వాటర్‌ని. అప్పుడు మనకు రైస్ పొడి పొడిగా అవుతుంది. ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము టేస్ట్‌ని బట్టి సాల్ట్‌ని వేసేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా ఎక్కువగా వేసేసుకోండి. నేను 1 ½ టీ స్పూన్ వరకు వేసేసుకుంటున్నాను. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును కూడా ఇప్పుడే వేసేసుకోండి. ఈ కొత్తిమీర తరుగును వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. సరిపోతుంది. మనకు రైస్ కరెక్ట్‌గా కుక్ అయిపోతుంది. చూడండి, అన్నం కుక్ అయిపోయింది. అంతేనండి. 2 విజిల్స్ పెట్టేసుకుంటే మనకు రైస్ రెడీ అయిపోతుంది. చాలా ఫాస్ట్‌గా చేసేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్‌లో మనము దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.